వర్షం వల్ల చిరుత పాదముద్రలు కనపడటం లేదని డీఎఫ్ఓ భరణి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆటోనగర్ ప్రాంతంలో చిరుత జాడ కనిపించిందని, ట్రాప్ కెమెరాలో చిరుత కదలికలు రికార్డ్ అయ్యాయని తెలిపారు. జంతువుల అరుపుల ఆధారంగా ట్రాప్ కెమెరాలు పెట్టామని, 4 ట్రాప్ కేజీలు ఏర్పాటు చేశామన్నారు. చిరుతను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. వారం రోజుల పాటు పుష్కర నగర వనాన్ని మూసేస్తున్నట్లు డీఎఫ్ఓ భరణి వివరించారు. రాజమహేంద్రవరంలో లెపర్డ్ తిరుగుతుంది అన్న న్యూస్ 2 డేస్గా మనకు వచ్చింది. ఇప్పుడు ఎస్టర్డే నైట్ 11 o'clock నుంచి మనకి వర్షం కంటిన్యూస్గా ఉన్నింది. దానివల్ల లెపర్డ్ పగ్ మార్క్స్ అనేది ఈరోజు కనపడడం అనేది చాలా డిఫికల్ట్గా ఉన్నింది త్రూ అవుట్ ద డే. కెమెరా ట్రాప్స్లో కూడా ఇమేజెస్ మనకి ఏది కొత్తదిగా దొరకట్లేదు. దీనికి రీజన్ ఏమంటే క్యాట్ బిహేవియర్ మనకి ఎలా ఉంటుంది అనేది. యూజువలీ వర్షంలో ఎనీ క్యాట్ అంటే అది వర్షంలో తడవకూడదు, నీళ్ళలో పెట్టవకూడదు అని అనుకుంటుంది. దానివల్ల ఎనీ అబాండన్ బిల్డింగ్స్ ఏదేనో మనం చాలా జంగిల్ గ్రోత్ లాగా పెట్టుంటాం కదా, అలాంటి ప్లేసెస్లో వెళ్ళి ఇది హైడ్ అవుతుంది. సో దానివల్లనే మనకి ఈ ఐడెంటిఫికేషన్ అనేది జరగట్లేదు. బట్ మీన్ వైల్ ఏమవుతుందంటే ఆటోనగర్ నుంచి మనకి నైట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాంపౌండ్ వాల్ పైన లెపర్డ్ తిరిగింది అని. సో ఇమీడియట్గా స్టాఫ్ మార్నింగే వెళ్ళి అక్కడ కూడా ఏదైనా పగ్ మార్క్స్ మనకు కనిపిస్తుందా, వేరే ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ విత్ ద పబ్లిక్ అనేది చేశాము. మీన్ వైల్ ఇప్పుడు మనకి ఇక్కడ దివాన్ చెరువు ఆర్ఎఫ్ ఆఫ్టర్నూన్ టైం నుంచి మనకు మిగతా యానిమల్స్ కాల్ వింటుంది. కాల్ అంటే ఏదో ఒక మనకి టైగర్ లేదు లెపర్డు ఇంకొక ప్రేని చేస్ చేస్తున్నప్పుడు, లేకపోతే లెపర్డ్ పక్కన వస్తే ప్రే అనేది ఒక కాల్ ఇస్తుంది. అలాంటి కాల్ అనేది మనకి ఫారెస్ట్ ఏరియా దివాన్ చెరువు వెస్ట్ ఆర్ఎఫ్ లోపల ఉంది.